దేవుని నామానికి స్తోత్రములు. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి మన ఆత్మీయ అనుదిన ఆహారముగా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. చదవబడినటువంటి లేఖన భాగంలో మేలైనది చేయనెరిగియు, మేలు చేయనెరిగియు లేదా మంచి చేయనెరిగి తెలిసి అలాగు చేయని వానికి పాపము కలుగును. దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడేది ఏమిటంటే, దేవుడు తన చిత్త ప్రకారం ఏది మంచో, ఏది చెడో, ఏది సరైనదో, ఏది సరైనది కాదో తెలిసి కూడా మనం మేలు చేయకుండా వదిలివేయడం పాపమేనట. మనము ఇతరులకు కీడు చేయకుండా మంచినే చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు మనకు చెప్పేది ఏంటంటే, ఇతరులకు, సహోదరులకు, సంఘానికి లేదా బయట వారికి ఓ క్రైస్తవుడిగా, ఓ దేవుని బిడ్డగా మనము మేలు చేయడమే దేవుడు మనకు నేర్పించింది. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దుష్టుని సంబంధి అంటాడు యోహాను తన పత్రికలో. కనుక మేలు చేయడమే దేవుని ప్రజల యొక్క ముఖ్యమైనటువంటి పని. మనము కీడు చేయువారముగా కాకుండా దేవుడు మనల్ని మేలు చేయువారుగా ఉండమని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. మనం ఏదైనా చెడ్డ కార్యాలు చేస్తేనే పాపం కాదు. వ్యభిచారం చేస్తే, లేకపోతే దొంగతనం చేస్తే, లేకపోతే ఇతరమైన పాపాలు, మోసాలు, ఇవి చేస్తేనే కాదట, ఇవి చేస్తేనే పాపం కాదట. మంచిని చేయకపోవడం కూడా పాపమే. అదే అంటున్నాడు, మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపం కలుగుతుంది. మనం మేలు చేయడము దైవ గ్రంథంలో నుంచి మనకు తెలుసు. దేవుడు ఏం మేలు చేయమని చెప్పాడో కూడా తెలుసు. ఎవరికి ఇంకో చోట అంటాడు, మేలు చేయనెరిగి అలా పొందదగిన వానికి మేలు చేయకపోవడం కూడా పాపము అంటాడు. కొన్ని చోట్ల కొన్నిసార్లు మనం పొందదగిన వారికి అది ఆ మేలును మరి పొందుకోవడానికి అర్హుడైన వాడిని కూడా మనం వానికి పాపం, అది చేయకపోతే కూడా పాపము అని అంటాడు. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగ చేయకపోతే పాపము. ఏంటి, ఏం చేయాలి, మేలు ఎలా ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి ఒక తప్పు మార్గంలో వెళుతున్నాడు అనుకోండి. అలాంటి వ్యక్తిని, మీరు వెళుతున్నది తప్పు మార్గం, అది కరెక్ట్ రూట్ కాదు, ఇటువైపు వెళ్ళండి అని చెప్పడం కూడా మంచిది. అలా చెప్పడం కూడా మంచిది. ఉదాహరణకు ఒక వ్యక్తి వర్షాకాలం వరదలకు రోడ్డు కట్ అయిపోయి ఆ రూట్ లేదు సరిగా. ముందు వెళ్ళిన వాడు దాన్ని చూచి రోడ్డు కట్ అయిపోయింది, రోడ్డు అంతా లేదు ఇక్కడ, మిగిలిన వాళ్ళు వస్తే పడిపోతారని ఆ వచ్చే వాళ్ళకి దగ్గరుండి, బాబు రోడ్డు లేదు ఇటు అని చెప్తే అది మేలు చేసినట్లు. అలా చెప్పకుండా మనం వచ్చేసినప్పుడు ఏమవుతుంది, ఒకవేళ వాడు వేగంగా వెళ్ళిపోయి దానిలో పడ్డప్పుడు కాళ్ళు విరిగి, చేతులు విరిగి, లేకపోతే వాళ్ళు ప్రాణాలు కోల్పోతే అది మనం చూసి కూడా చెప్పలేదు కనుక అది పాపం అయిపోయింది. కాబట్టి మేలైనది చేయనెరిగి అది తెలిసి చేయకపోతే పాపం అని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే దేవుని ప్రజలకు మనకు అవకాశం దొరికినప్పుడల్లా దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి మేలు చేయడంలో మనం విసుక్కూడదు, మేలు చేయడంలో వెనకాడకూడదు. మంచిని చేయడంలో ఇతరులకి మనము ఒకవేళ నీకు మేలు చేయడము నీకు కుదరకపోతే సైలెంట్గా ఉండు, కానీ ఎంత మాత్రం మనం కీడు చేయకూడదు. యేసయ్య చెప్పిన ఒక ఉపమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మంచి సమరయుడు అనేటువంటి ఉపమానంలో యేసయ్య చెప్తారు. అందులో ఒక వ్యక్తి ఎరికోకు దిగి వెళుతున్నాడు. యెరూషలేము నుండి ఎరికోకు దిగి వెళుతూ ఉండగా ఆ మార్గ మధ్యములో దొంగల చేతిలో చిక్కి కొట్టబడి అక్కడ కొరప్రాణంతో విడిచిపెట్టబడ్డాడు. కొరప్రాణంతో విడిచిపెట్టబడ్డటువంటి
ఆ వ్యక్తిని, గాయాలు పాలైన వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు దాటి వెళ్ళారు. ఒకడు లేవీయుడు, మరొకడు మరొకడు యాజకుడు. యాజకుడు, లేవీయుడు ఇద్దరూ దేవుని దాసులే, ఇద్దరూ దేవుని ప్రజలే. గాయాల పాలైన వ్యక్తి కూడా తోటివాడై ఉండొచ్చు, తన స్వదేశీయుడే అయి ఉండొచ్చు. కానీ ఒక విదేశీయుడు అటు వెళుతూ వీళ్ళిద్దరూ పట్టించుకోలేదు. కానీ ఆ విదేశీయుడు వచ్చి, ఆ ప్రక్క పొరుగువాడు వచ్చి, ఆ సమరయుడు వచ్చి అతన్ని చూచి గాయాలు కట్టి అతన్ని తీసుకుని వెళ్ళి పూటకొళ్ళవాని ఇంట్లో చేర్పించిన మేలు మనకు కనబడుతుంది. యేసయ్య చెప్పాడు, ఇదే చెప్పాడు, మేలైనది చేయనెరిగి అలా చేయకపోతే పాపం. ఆ ఇద్దరు దాటి వెళ్ళారు, ఇద్దరు నాకెందుకు లేని దాటి వెళ్ళారు. కానీ ఒక సమరయుడు దాటి వెళ్ళలేకపోయాడు. అదే క్రీస్తు ప్రేమ, అదే మనం మేలు చేయడం, అదే ప్రభు మనకు నేర్పింది. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38 అంటాడు, ఈ లోకంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో ఆయన మేలు చేయుచు అనేకులకు, అది ఏదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అనునది. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. మేలు చేయుచు అపవాది చేత బంధింపబడిన వారిని ఆ బంధకాల్లో నుంచి విడిపించి స్వస్థపరిచి మేలు చేసినటువంటి గొప్ప ప్రేమికుడైన గొప్ప వ్యక్తి యేసయ్య. ఇక నేను మేలు చేయువాడు అంటే ఆత్మ సంబంధంగా ఒక మనిషికి మేలు చేశాడు, శారీరకంగా యేసయ్య మేలు చేశాడు. ఆత్మ సంబంధిగా ఆత్మీయంగా దుష్టాత్మల చేత బంధించబడి, దురాత్మల చేత బంధించబడి పీడింపబడుతున్న మనుషులను ఆయన విడిపించాడు. అంటే ఒక క్రైస్తవుడు, ఒక దేవుని బిడ్డ 2 విధాలుగా మనం మేలు చేయవలసిన అవసరం ఉంది. శారీరకంగాను మేలు చేయాలి, ఆత్మీయముగాను మనం మేలు చేయాలి. మేలు చేయువాడు దేవుని సంబంధి. ఒక ధనవంతుడు ఉన్నాడు, మరొక ఉపమానం కూడా యేసయ్య చెప్పారు. ఒక భేదవాడు ఉన్నాడు. ఒక ధనవంతుడు తనకున్న ధనాన్ని బట్టి బహుగా సుఖపడేవాడు. అదే చోట, అదే దగ్గర సమీపంలో మరొక పేదవాడు ఉన్నాడు. అని పేరు లాజరు అని చెప్తుంది పేరు. లాజరు పేరు రాయబడింది, కానీ అది మన లూకా సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తాం. లాజరు పేరు రాయబడి ఉంది, కానీ బైబిల్లో ధనవంతుడు పేరు రాసలేదు. కానీ ధనవంతుడు తనకు ఉన్న ధనంతో సుఖపడుతున్నాడు, ప్రతిదినము తినుచున్నాడు, త్రాగుచున్నాడు. కానీ తన ఎదురుగానే ఉన్న ఒక భేదవాడైన లాజరుకు ఏ హెల్ప్ చేయలేకపోయాడు, ఏ హెల్ప్ చేయలేదు. బహుశా అతను ఆ రొట్టె ముక్కలు, తన బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు అవి ఊడ్చి ఆ గేట్ అవతల పడవేస్తే వాటిని తింటూ ఉన్నాడు, అలా బ్రతుకుతున్నాడు. కానీ తన ముందు ఒక సాటి మనిషి అలాంటి దుస్థితిలో ఉన్నప్పుడు ఆ ధనవంతుడు పట్టించుకోలేదు. ధనవంతుడు చూచిన, ఒకవేళ చూడకుండా ఉండకపోడు, చూచి ఉంటాడు, కానీ అతను పట్టించుకోలేదు. ఏనాడు ఆ ధనవంతుడు అతనికి సహాయం చేసిన వాడు కాడు. మేలు చేయగల సమర్థుడు, ఏదో ఒక మేలు చేయగల సమర్థుడు ఒక ధనవంతుడు. కానీ ఒక ధనవంతుడై ఉండి, మేలు చేయ సమర్థుడై ఉండి అతడు చూస్తూ వెళ్ళిపోయేవాడు ప్రతిరోజు. కానీ ఒక రోజున ఇద్దరూ చనిపోయారు కదా, ధనవంతుడు చనిపోయాడు, పేదవాడైన లాజరు చనిపోయాడు. మనిషి జీవితంలో ఒక రోజున మనల్ని ఎదుర్కొనేది ఒకటే, మరణం. మనల్ని ఆహ్వానించేవి 2, ఒకటి పాతాళం కానీ, 2 పరలోకం కానీ. ఒక రోజున ధనవంతుడిని పాతాళం పిలిస్తే, నరకాగ్ని జ్వాలలు పిలిస్తే, ఆహ్వానం పలికితే, పరలోకం లాజరుని ఆహ్వానించింది. ఎందుకు? లాజరు జీవితంలో తనకున్న కష్టాన్ని బట్టి, తనకున్న శ్రమలో కూడా దేవుణ్ణి మహిమపరిచినటువంటి వాడుగా అయి ఉండొచ్చు, మేలు చేసిన వాడుగా అయి ఉండొచ్చు, ఆత్మ సంబంధిగా బ్రతికిన వాడు అయి ఉండొచ్చు. అందుకే దేవదూతలు వచ్చి ఆయన ఆహ్వానం చెప్పారు పరదైస్కు. ఎంతో ఒక అద్భుతమైన విషయం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఇద్దరికీ ఒక రోజున ఒకడు మేలు చేయని వాడుగా ఉన్నాడు, ఒకడు ఆత్మ సంబంధిగా బ్రతికిన వాడుగా కనిపిస్తున్నాడు. కనుక మనల్ని డిసైడ్ చేసేది, మన జీవితాన్ని డిసైడ్ చేసేది
ఫైనల్ డే, మన జీవితం మరణం ముగింపు రోజు. అందుకే మేలైనది చేయనెరిగి అలాగు చేయకపోతే పాపం. నీవు ఒక వ్యక్తికి యేసుక్రీస్తు గురించి చెప్పు. యేసుక్రీస్తు గురించి చెప్పగలిగే అవకాశం ఉండి మన పరిధిలో మనం చెప్పకపోవడం కూడా పాపమే. ఒక మనిషిని మనం మరి నరకాగ్నికి వెళ్లకుండా అతని ఆత్మను తప్పించిన వాళ్ళం కావాలి అంటే మనం చేయగలిగే అత్యంత గొప్ప మేలు ఏంటంటే ఇంకా యేసుక్రీస్తుని గురించి చెప్పడం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడేది ఏంటంటే, మేలైనది చేయనెరిగి అలాగు చేయని వారికి పాపము కలుగును. ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో అదే ఆయన చేసిన జీవితకాలం అంతా ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని ఆయన బాగు చేయుచు తన ప్రేమను ఆయన వెల్లడి చేశాడు. ఒక సందర్భంలో మరి యొక్క పాత నిబంధనలో మరి యొక్క వాక్యము జ్ఞాపకం వస్తూ ఉంది. దావీదు తన జీవితంలో తన కుమారుడైనటువంటి అబ్షాలోము తరిమి వేసినప్పుడు దేశంలో నుండి అతడు ఒక్కడే మరి ఆయన దాటి వెళ్ళాడు. దేశం అవతల ఉన్నాడు. గుహల్లోకి వెళ్ళాల్సి వచ్చింది, అరణ్యాల్లోకి పారిపోవాల్సి వచ్చింది. అలాంటి సమయంలో ఒక వ్యక్తి మరి బర్జిల్లయి అనేటువంటి ఒక పెద్ద మనిషి దావీదు గారికి సహాయం చేశాడు, సహాయం పంపించాడు. దైవదాసుడు దావీదు ఈ మేలుకు అర్హుడు, తాను ఈ కష్టంలో, ఈ శోధనలో, ఇబ్బందిలో నేను ఆయనకు మేలు చేయాలి, సహకరించాలని ఆయన సహకారం అందించాడు. కొన్ని ఆహార వస్తువులు, పరుపులు, మరి తిండి పదార్థాలు ఇవన్నీ ఆయనకు పంపించి దావీదు గారిని ఆదుకున్నాడు. కానీ ఒక సందర్భంలో మరి వృద్ధుడైపోయినటువంటి ఆయన కుటుంబీకులను దావీదు కుమారుడైన సొలొమోను ఆదుకున్నాడు, ఆజ్ఞాపించబడ్డాడు. నువ్వు మేలు చేసినప్పుడు దేవుడు తిరిగి మనకు మేలు చేస్తాడు. అయితే మనకేదో మేలు జరిగిద్ది, మనం ఏదో ఇతరులకు మనం చేస్తే తిరిగి మనకు మేలు జరిగిద్ది, లేదా వాళ్ళ నుంచి మనం ఈరోజు మేలు చేసి వాళ్ళకి మనం రేపు వాళ్ళు మనకు ఉపయోగపడతారు అనేటువంటి ఉద్దేశంతో మనం చేయకూడదు. ఎందుకంటే అది మనము చేసాము కాబట్టి వాళ్ళు మనకు చేస్తారు అని ఆశతో చేయడం కంటే కూడాను, నేను చేసే మేలు దేవుడు నన్ను చూస్తాడు అన్నటువంటి సదుద్దేశంతోనే మనం చేయాలి. తదుపరి మనం ఏమైతే చేసామో దానికి తిరిగి దేవుడు మన ప్రతిఫలం ఇయ్యక మానడు, కానీ మనము నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం. ఒక దైవ సంబంధిగా, దేవుని కుమారుడుగా, కుమార్తెగా నీవు నేను మేలు చేసేవారంగానే ఉండాలి. ఇంకొక వ్యక్తిని మనం చూస్తాము. ఒకానొక సమయంలో నాకు మేలు చేయాలి అని పోయి అడిగాడు. నాబాలు అనేటువంటి వాడిని దావీదు ఒకసారి అరణ్యంలో ఉండగా అడుగుతాడు, అయ్యా మేము కష్టకాలంలో నీ దగ్గరికి వచ్చాము, మరి దావీదు అనేటువంటి ఒక గొప్ప వీరుడు ఉన్నాడు, ఆయన మాకు కొంత ఆహారము సహాయం చేయమని అడిగాడు, కొంత ఆహారం పంపిస్తారా, ఆహారం ఇస్తారా అని నాబాలు అడిగితే, ఆ దావీదు ఎవడు, ఆ యెషై కుమారుడు ఎవడు మాకు తెలియదు. ఆ రోజుల్లో దావీదు తెలియనటువంటి వారు ఎవరూ లేరు ఆ రోజుల్లో. ఎందుకంటే గొలియాతు అనేటువంటి ఒక యుద్ధ శూరుణ్ణి వడిసెల రాయితో 5 నున్నని రాళ్ళు పట్టుకుని వడిసెలతో కొట్టి చంపినటువంటి ఒక ఘనవీరుడు కదా. ఆ ఘనవీరుడు గురించి ఆ రోజుల్లో పాట పాడారు. ఆ రోజుల్లో గొప్పగా తెలిసిన వ్యక్తి ఆయన దావీదు. కానీ నాబాలు మొరటివాడు, మూర్ఖుడు, మేలు చేయనివాడు, దుష్టుని సంబంధి, మొరటువాడు. కాబట్టి ఆ దావీదు ఎవడో నాకు తెలియదు, నేను చేయను అని చాలా ఖరాఖండిగా చెప్పినటువంటి ఒక మూర్ఖుడు. కానీ తదుపరి జరిగింది ఏంటంటే, ఆ భయంకరమైన పరిస్థితుల్లో మేలు చేయనటి ఈ వ్యక్తి నాబాలు తర్వాత మరి తన కుటుంబము, తన పరిస్థితి అంతా నాశనం అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు అతని భార్య అబీగయీలు ఆ సమస్య నుంచి ఆదుకుంది. కానీ తర్వాత మరుసటి రోజు తెలిసి నాబాలు గుండె పగిలి చనిపోయాడని రాసి ఉంటుంది. కాబట్టి ఉదయకాల సమయంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో మేలు చేయుట యందు మనం విసుకక మేలు సంబంధిగా, దేవుని సంబంధిగా మేలు చేసేవారంగా ఒక మంచి సమరయుడు వలె, అలాగనే మన జీవితంలో ఒక బర్జిల్లయి వలె మనం బ్రతకాలి. ప్రభు ఇదే మనకు నేర్పించాడు, ఇదే మనం చేయాల్సిన అవసరం ఉంది. అది మాట రూపంగా కావచ్చు, అది క్రియాత్మకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు,
మరి లేకపోతే మరొక రీతిగా కావచ్చు. మనము మేలు చేసేవారంగా, దేవుని ప్రజలంగా మనం ఉండాలి. మరి అట్టి కృపను దేవుడు నీకును, నాకును, మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన గొప్ప దేవా, నీవు అత్యున్నతుడవు, సర్వశక్తి గలవాడవు, జీవము గల దేవుడవై ఉన్నావు తండ్రి. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. పరలోకము ధ్వనించేలా, పరలోకము నిన్ను గనపరుస్తూ ఉంది. కోట్ల కొలది దూతలు, 24 పెద్దలు, 4 జీవులు, పరలోకమంతా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానముల చేత తండ్రి నీవు నిరంతరము ఆరాధించబడుతున్నావు. భూమిపైన నీ పిల్లలమైన మేమందరం, నీ బిడ్డలమైన మేమందరం నిన్ను కూడి నిన్ను ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నామయ్యా. ఉదయకాలంలో నీకు మహిమ చెల్లించుకుంటున్నాం తండ్రి. మాకొక నూతన రోజును మీరు మాకిచ్చారు. ఎందరికో ఈ భాగ్యం లేదు నాయన. ఎంతోమంది తమ జీవితాలను ఈ క్షణంలో ముగించి ఉండొచ్చు. అందుకని వారికంటే మేమైతే గొప్పవాళ్ళమేమీ కాదు, భక్తులమని కాదు. కానీ తండ్రి, మా పట్ల మీరు చూపిన ఆ మంచితనమే, మీరు చూపిన వాత్సల్యమే, మీరు చూపిన ప్రేమయే తప్ప మరొకటి లేదు నాయన. కనుక తండ్రి, అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు ఇచ్చిన రక్షణ ఎంతో అమూల్యమైనది. నీ బిడ్డలంగా మమ్మల్ని అందరిని మీరు కోరుతున్నారు నాయన. మీరు మేలైనది చేయనిరిగి అలాగ చేయకపోతే అది పాపము అని నాయన మీ వాక్యము మమ్మలను పురికొల్పుతూ ఉంది. మా జీవితంలో మేము నీ బిడ్డలముగా నాయన మేము మేలు చేయటంలో మేము విసుగు చెందక, మేలు చేసేవాడు దేవుని సంబంధి అని నీ వాక్యంలో సెలవిచ్చినట్లుగా మేము మేలు చేసేవారంగానే ఉండాలి తప్ప కీడు చేసేవారంగా ఉండక, నీ నామాన్ని భూమి మీద మేము ఉన్నంతకాలం మహిమపరిచేవారంగా నన్ను మమ్మల్ని అందరినీ చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉండగా అయా మీరు ఆయన్ని ఈ లోకానికి పంపారు. ఆయన అనేకులకు మేలు చేయుచు రోగులనెల్లా బాగు చేశారు. అంతేకాకుండా దురాత్మల చేత, అపవాది చేత పీడింపబడిన వారిని ఆ బంధకాల నుంచి విడిపించి అనేకులకు స్వార్థను ప్రకటించి మేలు చేయుటలో ఆయన చూపిన ఆ గొప్ప ప్రేమ మేము కూడా ఆయన కలిగి ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలంలో తండ్రి, ఈ ఉదయకాలపు వేకువజాము ప్రార్థనలో మాతో ఉంటున్నందులకే మిమ్మల్ని స్తుతిస్తూ, మా జీవితం అంతా మా బ్రతికినంత కాలము మేలు చేయటంలో నాయన మేము విసుగక ఉండేటట్లుగా కృప దయచేసి మీరు మహిమ పొందమని సంఘం ఎడల, దేవుని బిడ్డల ఎడల, దైవ సేవకుల ఎడల, బలహీనుల ఎడల నాయన, మరి మాకు విరోధులైన వారి ఎడల కూడా మేము ఎప్పుడూ ప్రభా మేలు చేసేవారంగానే ఉండే భాగ్యం మా అందరికీ ప్రసాదించి సహాయం చేయమని చేరి వచ్చిన సంఘ బిడ్డలందరినీ, ఈ ఉదయకాల ప్రార్థనలో పాలు పొందుతున్న ప్రతి కుటుంబాన్ని, గృహాలలో ఉండి ప్రార్థించుకుంటున్నటువంటి వారిని, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి. సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ మా దేశాన్ని తండ్రి, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా దేశ అధికారులు, మా దేశం పరిస్థితులన్నింటినీ నీ ముందుకు తీసుకొస్తున్నామయ్యా. మా దేశము పాపభూయిష్టమైన పరిస్థితుల్లోకి వెళ్లకుండా, ఇంకా మా దేశంలో ఉన్నటువంటి చెడుతనమును ప్రభువా అయా ప్రతి మనిషి గుర్తించి దాన్ని విసర్జించులాగున, రక్షించబడులాగున, క్రీస్తు యేసు యొక్క గొప్పతనము ప్రతి ఒక్కరు తెలుసుకునేలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రపంచ పరిస్థితులను మేము గమనిస్తున్నప్పుడు ప్రభువా నీ రాకడ సమీపంగా ఉంది అనే హెచ్చరికలు మాకు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి నాయన, మేమందరం ఇదిగో పరిస్థితులు చూస్తున్నప్పుడు చూచే కొలది మమ్మల్ని మేము పురికొల్పుకుని నీ వాక్యాన్ని బట్టి మేము ప్రార్థనలో విసుగక, మేలు చేయుటలో విసుగక, ఆత్మ సంబంధులంగా బ్రతికే భాగ్యం నాకు మా అందరికి ప్రసాదించి మీరు మహిమ పొందుమని సమస్త మహిమా ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.